Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ నాన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు పునరుద్ధానపు దినం కనుక మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా సంఘములలో యేసు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం నాయన, ఈ పునరుద్ధాన దినం నాకై స్తోత్రం తండ్రి. ఈ పునరుద్ధాన దినం అందున ప్రభా తండ్రి, మొట్టమొదటిగా సంఘములలో మా జీవితాలలో యేసు మాత్రమే ఉండినట్లుగా ఆశీర్వదించండి ప్రభా. ఆయన ప్రతి బిడ్డను ఈ దినం జ్ఞాపకం చేసుకోమని నడిపిస్తున్న నాయకులను, ఆయన తండ్రి సంఘం నాకు వెళ్తున్న కూడి వస్తున్న సమాజంగా కూడి వస్తున్న ప్రతి బిడ్డలు ఆయన నా తండ్రి యేసు మాత్రమే కనపడినట్లుగా యేసయ్య మీ యొక్క మహిమ ప్రభావములు అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరికి మీ దివ్య దర్శన భాగ్యం అనుగ్రహించమని, ప్రతి బిడ్డ పునరుద్ధాన శక్తి చేత నింపబడినట్లుగా ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ జీసస్. హల్లెలూయా. రండి వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు వారు శిష్యులతో ఆనాడు చెప్తున్న మాట ఏమని? మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్, ఆమేన్. ఈనాడు కూడా మనతో దేవుడు చెప్తున్న మాటే ఇది. మన హృదయాల్ని ఏం పడనివ్వదట? కలవరపడనివ్వదట. చెప్దాం, కలవరం వద్దని. హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? స్వయంగా యేసు ప్రభు చెప్తున్నారు. మీరు ఆల్రెడీ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఆనాడు ఉన్న ప్రజలకు ఎవరి యందు విశ్వాసం ఉంచేవారంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. కానీ యేసు ప్రభువుని చూసి అభ్యంతరపడిన వారే అనేక మంది. యేసు ప్రభు చెప్తున్న మాటలు వారు అనుకున్నట్టుగా లేవు గనక అనేక పర్యాయములు అభ్యంతరపడినట్టుగా చూస్తున్నాం. దేవుడంటే ఇష్టమే, దేవుడంటే కావాలి, కానీ ఆచారాల్లో వారు దేవుణ్ణి వెతుకుతుండేవాళ్ళు. ఆచార వ్యవహారాల్లోనే దేవుడు ఉన్నారనుకుంటూ అక్కడ ఆగిపోయిన జీవితాలు. కనుకనే యేసయ్య రావడం దగ్గర నుండి యేసయ్య పలుకుతున్న ప్రతి మాటను బట్టి, యేసయ్య చేస్తున్న ప్రతి కార్యమును బట్టి, ఆయన ప్రతి కదలికను బట్టి వారు అభ్యంతరపడుతూనే ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం చెప్పవలసినవన్నీ కూడా చెప్పారండి. అక్కడ క్లియర్గా చెప్తున్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఆయనకి కారణం తెలుసు. ఏంటి కారణం? నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు చేరలేరు. అందుకే ఆయన
మార్గమును చూపిస్తున్నారు. నా యందు విశ్వాసం ఉంచండి అని. ఇంకా ఆయన చెప్తున్న మాటలు చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇది కేవలం నిరీక్షణను పుట్టించు మాట మాత్రమే కాదు, ఆయన శక్తిని కూడా కనపరచు మాట. ఆమేన్. ఎందుకు తెలుసా? భూమినట ఆయన నివాస యోగ్యముగా చేశారట. ఆదామును అవను చేసినప్పుడు భూమిని సేద్యపరచుటకు అక్కడ పెట్టి ఆ మొత్తం భూమి మీద అధికారంలో ఇవ్వలేదా? ఇచ్చారు. ఆజ్ఞను అతిక్రమించి ఆ అధికారం మొత్తం కూడా మనం కోల్పోయాం. అంటే మానవ జాతి కోల్పోయాం. కానీ ఇక్కడ చూడండి, ప్రభు మళ్ళీ చెప్తున్న మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే ఒకవేళ మీతో చెప్తాను, మీకు స్థలం సిద్ధపరచాలనే నేను వెళ్తున్నా. ఇంకో కీలకమైన మాట చూడండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఆయన ఏ పనిలో ఉన్నారండి? యేసయ్య వెళ్ళారు కదా, ఆయన ఏ పనిలో ఉన్నారు? స్థలము సిద్ధపరిచే పనిలో ఉన్నారు. పలుకుదామా మాట. హల్లెలూయా. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆయన చెబుతున్న మాటలు ఆయన చేస్తున్నవే చెప్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నవే చెబుతూ ఉన్నారు. చూడండి, ఆయన చెప్తున్న మాటలో ఒక మాట, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్న సమయం ఆయన మనుషులకు సిద్ధపరిచిన స్థలం ఎలా ఉండింది, ఎలా ప్రయాస ఉండింది. ఆయన మాట చేత పలికితే చాలు, వెలుగు కమ్మని పలికితే వెలుగు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆకాశ విశాలము ఏర్పడమంటే ఆయన ఆకాశ విశాలంను చేసినట్టుగా చూస్తున్నాం. ఆకాశ విశాలం ఎలా వచ్చింది? ఆ జలం ఈ జలం వేరుపడినప్పుడు. భూమిని ఆరిన నేలను కనపడమంటే అది కనపడింది. సూర్యచంద్ర నక్షత్రాలు ఇలా అన్నిటినీ చేసి 6వ దినమున మనుషులను కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. భూమిని ఎలాగైతే సిద్ధపరిచి నివాస యోగ్యంగా చేసి ఆయన తన ప్రజలకు ఇచ్చారో అంతకంటే శ్రేష్టంగా ఇప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నారు? నేను గనక మీకు స్థలం సిద్ధపరిస్తే నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తా. ఆయన యందు నిరీక్షణ పుట్టించు మాట అండి ఇది. ఆమేన్. ఇదిగో ఇక్కడ నిలువరమైన నివాసం లేదని బాధపడద్దు. ఆమేన్ అండ్రే. ఆమేన్. రెండోది, ఇక్కడ గొప్ప ఇల్లు ఉందని సంతోషము పడద్దు. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడానికి దేవుడు ప్రిపేర్ చేస్తున్నారు ఆయన సంఘాన్ని. ఆయన సిద్ధపరుస్తున్న స్థలం మీద మనస్సు ఉంచుదాం. ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేశారు. ఆయన చెప్పినట్టుగా చేశారు. చూడండి, ఒక మాటను చదువుకుందాం.
మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 62 నుంచి 64 వరకు చదవండి. 26వ అధ్యాయం 62 నుంచి స్తోత్రం దేవా 62 నుంచి 64 వరకు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్లే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వన కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. చూడండి, ఆయనని ఎంత ప్రేరేపించినా, ఆయనని ఎంత తొందర పెట్టినా ప్రభు మాత్రం జరగనయ్యుంటున్నవే చెప్తూ ఉన్నారు. ఆమేన్. ఏమంటున్నారు? వారు ఎంత అడుగుతున్నా సరే ఆయన జరగనయ్యుంటున్నవే చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. గుర్తుందా? మహోన్నతుని గురించి, సర్వశక్తుని గురించి మనం నేర్చుకున్నాం. మహోన్నతుడంటే యేసయ్య, సర్వశక్తుడంటే తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయనే చెప్తున్న మాట చూడండి, మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు. ఎప్పుడు కూర్చున్నారు కుడి పార్శ్వమున? లోకమును జయించిన మీదట. ఆమేన్. దేవుడు ఆయన కొరకు పెట్టిన పనిని కంప్లీట్ చేసి వెళ్ళిన తర్వాత కుడి పార్శ్వమున కూర్చున్నారు. ఎంతగా ఆయన హెచ్చింపబడ్డారు అంటే, ఆయన చేసిన కార్యం భూమి మీద ఉన్న మనుషులకు అర్థం ఆ రోజు కాలేదు. అవును, శిలువ మరణం పొందుతున్న సమయం ఈయన ఎందుకు మరణం అవుతున్నాడు అనే ప్రశ్న చాలామందికి. ఈయనను చంపాలి అనే ఆలోచన చాలామందికి. అయ్యో ఈయన అప్పుడే వెళ్ళిపోతున్నారా, ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు కదా అని కొంతమందికి. ఇలా భిన్నాభిప్రాయాలు అనేక మందిలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేయవలసిన కార్యమని చేసి ముగించారు. ఆయన వచ్చిన పని, ఆయన చేస్తున్న సమయం, ఆయన భూమి మీదను ఆకాశముల మీదను సర్వ అధికారములు పొందుకున్నారు. ఎలా పొందుకున్నారు? ఆయన ఎంతగా తగ్గించుకున్నారో అంతగా హెచ్చింపబడ్డారు. ఆయన మరణం వరకు తగ్గించుకున్నారు గనక ఆయన పునరుద్ధానుడై ఆయన సర్వ అధికారములు పొందుకున్నారు. ఆమేన్. ఆయన పొందక ముందే చెప్పుతున్న మాటలు ఇవి. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చోవడం మీరు చూస్తారు. అర్థం, అసలు కుడి పార్శ్వమున కూర్చోవడం అంటే ఇది ఎటువంటిది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని బట్టి మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఎలక్షన్స్ అవుతున్నప్పుడు నాయకులైన వారు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. నాయకులైన వాళ్ళు వీధులలో ప్రచారం చేస్తూ ఉంటారు. అప్పటికి వారు ఆ సీట్, అంటే వారు పోటీ చేస్తున్న సీట్ పొందారా? లేదు. రానున్న ఎలక్షన్స్ కోసం ఇప్పుడే చేస్తున్న ప్రచారం, అంతే కదా. ఒకవేళ సీట్ పొందినా ఎంతకాలం ఉంటుంది ఆ సీట్ వాళ్ళకి? వాళ్ళ పదవి 5 years, 5 సంవత్సరాలు
కదా. ఎగ్జాక్ట్గా అలాగనే యేసు ప్రభు కూడా ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆయన పొందబోతున్న కుడి పార్శ్వం, అంటే ఆయన పొందబోతున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న సింహాసనం గురించి చెప్తున్నారు. ఆయన శిలువ మరణంలో దానిని జయించారు. ఆమేన్. ఆయన పొందిన ఆయన అధికారము ఇహలోక సంబంధమైన దృష్టితో చూస్తే అర్థం కాలే ఆ రోజు. ఇంకొక మాట కూడా చూడండి, ఆయన కుడి పార్శ్వమున ఉండడం కనపడ్డది. స్టెఫెన్ చనిపోతున్న సమయం ఆయన కుడి పార్శ్వమున ఉన్నట్టే కనబడ్డారు. ఆయన సర్వ అధికారములు పొంది పొందుతాను అని చెప్తున్న మాట, ఆ మాట ఆ రోజు ప్రధాన యాజకులతో చెప్తున్నప్పుడు అదొక ప్రవచన మాటే. పొందబోతున్న అధికారం గురించి ఆయన చెప్పారు. నేనేమంటున్నా అంటే, ఆయన అంత రూఢిగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుంటాను అని చెప్పిన మాట ఎంతగా నెరవేరిందో, ఇక మిగిలిన మాటలు కూడా అంతగానే నెరవేరబోతున్నాయి. ఆమేన్. చూడండి, ఈ భాగంలో ఆయన పలికిన మరి ఒక మాట ఏంటి? ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. హల్లెలూయా. ఒక వచనంలోనే ఆయన చెప్పిన మాటల్లో హాఫ్ నెరవేరింది, ఇంకా హాఫ్ కోసం, నెరవేర్పు కోసం మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నారు, అధికారము పొందుకున్నారు, సర్వాధికారములు పొందుకున్నారు. ఇప్పుడు ఆయన కుడి పార్శ్వమున ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, మేఘారూఢుడై ఆయన ఆల్రెడీ వచ్చారా, రాబోతున్నారా? రాబోతున్నారు. ఇప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహానులో ఆయన చెప్పిన మాట ఏంటి? నేను మీకు స్థలం సిద్ధపరిస్తే నేనుండు స్థలమునకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. పద్నాలుగో అధ్యాయం 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా. నేనేమంటున్నా తెలుసా? ఆయన వెళ్ళి మామూలుగా స్థలం సిద్ధపరచట్లా, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉండి సర్వ అధికారములతో ఆయన స్థలం సిద్ధపరుస్తున్నారు అంటున్నా. ఆమేనంటే హల్లెలూయా. చూడండి, మామూలుగా ఒక ఇల్లు కట్టిస్తున్నప్పుడు దానిని ఒక బిల్డర్ కట్టిస్తున్నారో లేకపోతే ఎవరో కాంట్రాక్టర్ కట్టిస్తున్నారో అనుకోండి, అది వేరు. కానీ ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి కట్టిస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు అటువంటి స్థలం సిద్ధపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, అనేకులు ఈ లోకం మీద, ఈ సూపర్ఫిషియల్ లేయర్ మీద, అంటే నశించడానికి, కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న భూమి యొక్క సూపర్ఫిషియల్ లేయర్ మీద ఉండే నివాస స్థలం కొరకు
ఆలోచన చేసి 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 అలిసిపోయిన కాలం చాలు. దేవుడే సిద్ధపరుస్తున్న నివాస స్థలం మీదకి కన్నులు మలుచుకొని దాని మీద దృష్టి ఉంచడం మంచిది. ఆమేన్. ఎందుకంటే ఆయనే స్థలం సిద్ధపరుస్తారట. భూమిని చేసేటప్పుడు కూడా, పోనీ భూమిని రిపేర్ చేసేటప్పుడు కూడా అధికారపూర్వకంగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చోలా. కానీ ఈ మాటలు ఈరోజు మనం చదువుతున్న సమయం ఆయన అధికార స్థానంలో కూర్చున్నారు. ఆమేన్. అంటే ఈ చెప్పబడుతున్న మాటలు ఇంకా రూఢీపరచబడ్డాయి అంటున్నాను. ఇప్పుడు ఆయన మేఘారూఢుడై వస్తారు కదా, వచ్చిన తర్వాత చేయబోతున్న పని ఏంటి తెలుసా? నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆమేనండ్రే. ఇది కాదా మన నిరీక్షణ? ఇంకేమైనా ఉందా? హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఆమేన్, 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 ఆమేన్. ఆయన మరలా రాబోతున్నారు. ఆ రోజు ప్రధాన యాజకులు ఎంత విసిగిస్తున్నా, నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అంటున్నా, ఆయన జరగనైంటున్నవే పలికారు. ఆయన జరగనైంటున్నవే పలికారు. ఆయన పలికిన ఆ ఒక్క మాటలో లేదా ఆ 2-3 మాటల్లో కొన్ని యుగాల ప్రణాళిక ఉంది. తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళడం, అధికారపూర్వకంగా కూర్చోవడం దగ్గర నుండి ఆయన ఆగమనం వరకు, లేదా ఆయన మేఘాల మీద ఆయన రాబోతున్న దాని వరకు ఒక్క మాటలో చెప్పారు. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతండి? ఆ గ్యాప్లోనే నువ్వు నేను ఉన్నాం కదా. హల్లెలూయా. ఆయన చెప్పిన మాటలో ఒక మాట నెరవేరింది, ఇంకొక మాట ఇంకా పెండింగ్లో ఉంది అంటున్నాను నేను. ఇలా ఆయన పలికిన మాటలో అనేకములు ఇంకా వెయిటింగ్లోనే ఉన్నాయి. నిరీక్షణకు ఆధారమైన వాడు, విశ్వాసమునకు కర్త అయిన వాడు పలికిన మాటలండి ఇవన్నీ. ఈరోజు ఆయన మాట మీద నమ్మిక ఉంచుదాం. చెప్పండి ఆ మాట. ఆమేన్. నువ్వు దేని మీద నమ్మకం ఉంచుతున్నావు? నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? ఆయన ఇస్తానన్నవేంటి? ఆయన అడుగుతున్నవేంటి? ఆ రోజు వింటున్న ప్రజలకు అర్థం కాలే, ఈ రోజు వింటున్న ప్రజలకు కూడా అర్థం కాకపోతే ఏం ప్రయోజనం? ఇవన్నీ పొందబోతున్నవి. ఇవన్నీ ఏంటి? పొందబోతున్నవి, జరగనై ఉంటున్నవి. ఆయన మేఘాల మీద రావడం జరగనై ఉంటున్నది. ఆయన స్థలం సిద్ధపరుస్తున్నారు. ఆ మధ్య గ్యాప్లో ఆయన చేస్తున్న పని ఏంటి? మీకు అర్థమైందా? 3వ వచనంలో చెప్పిన మాట ఏంటి? నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను అని. ఎప్పుడు వెళ్ళారు? ఈ ప్రధాన యాజకులతో మాట్లాడిన తర్వాత ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధానుడై ఆయన అందరికీ కనబడి ఆయన అపోస్తల కార్యాలు స్టార్టింగ్లో ఆయన ఆరోహణం అయ్యారే, అప్పుడు కదా వెళ్ళారు. అవునా? అప్పుడు దూతలు కూడా నించుని ఏమని చెప్పారు? ఏంటి, ఏం చూస్తున్నారు మీరు? ఆయన ఎలా వెళ్ళారో అలాగే మరలా మేఘాల మీద రాబోతున్నారని చెప్పలేదా? అంటే ఇది గొప్ప ప్రణాళిక అని చెప్తున్నాను నేను. ఆమేన్.
మేఘాల మీద ఆయన రాబోతున్నారు. అయితే ఈ మధ్యలో చేస్తున్న పని ఏంటి అంటే ఆయన మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. ఆమేన్. ఈరోజు ఒక ప్రార్థన చేసుకుందామా? అయ్యా, మీరు మా కొరకు స్థలం సిద్ధపరుస్తుండగా దానిలో మేముండులాగున, అయ్యా మీరెలా అయితే నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళారో, మీరు తీసుకెళ్తాను అని చెప్పిన మాట మీద మేము నమ్మిక ఉంచుతున్నాం. మమ్మల్ని తీసుకుని వెళ్ళి మీరు సిద్ధపరిచిన స్థలంలో ఉంచమని ప్రార్థన చేద్దాం. ఇదిగో ఇటు ప్రార్థన నిరీక్షణతో చేద్దాం. ఎందుకంటే పైనున్న వాటి మీదకి కనుదృష్టి మరలుస్తున్న ప్రార్థన ఇది. ఆమేన్. భూమి మీద ఇంతకాలం ఏదో కావాలని తిరిగామేమో, భూమి మీద ఎక్కడో ఎవరి మనస్సులోనో స్థలం కావాలని తిరిగావేమో, అలిసిపోయావేమో. ఇంకా చాలు. ప్రభు నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆల్రెడీ తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు. కానీ భూమి మీద నువ్వు చేస్తున్న ఒక్కొక్క కార్యం అక్కడ స్థలం సిద్ధపరచాలా వద్దా అని నిర్ధారిస్తూ ఉంటుంది. కనుకనే ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. ప్రభా నా తండ్రి యేసయ్య, మీరు గెలిచిన తండ్రి యేసయ్య, తండ్రి కృపాసనం చేరారు. ప్రభా నా తండ్రి యేసయ్య, ఆయన మాకు నిరీక్షణకు ఆధారముగా ప్రభా నాయన మీరు మాకు మాట ఇచ్చినారయ్యా. తండ్రి ఏంటి అనేక నివాసములు ఉన్నాయి, నేను అక్కడ మీ కొరకు నివాసం సిద్ధపరుస్తానని నేను చెప్పేదనని మీరు చెప్పారు. అని మీరు పలికారయ్యా, మాకు నివాస స్థలం సిద్ధపరుస్తారని. ప్రభా నివాస స్థలంలో మేము మూడు లాగున మమ్మల్ని సిద్ధపరచండి యేసయ్య. ప్రభా నా తండ్రి యేసయ్య, మా క్రియలు నా తండ్రి యేసయ్య మేము అక్కడికి చెందిన వారము కాదు అన్నట్టుగా ఉండక ప్రభా మమ్మల్ని మేము కంప్లీట్ గా మీకు సమర్పించుకుంటూ ఆయన నీ నివాస స్థలంలో నాయన యేసయ్య మేము చేరు వారముగా ప్రభా నా తండ్రి యేసయ్య యుగ యుగంలో నీతో ఎలువాలంగా ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. ప్రభా నాయన మీరు ఇచ్చిన నిరీక్షణకే వందనాలు, మీరు పొందిన విజయంకై నీకు మహిమ ఘనత. నాయన యేసయ్య మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అయ్యా. నా తండ్రి యేసయ్య, మీరు నా తండ్రి మా కొరకు ఈ లోకానికి వచ్చి రక్షణగా మార్గముగా సత్యంగా మారి ప్రభా మరలా తండ్రి సింహాసనం పెద్ద కుడి పార్శ్వంలో చేరిన దేవా, ఆ కొరకు నాయన యేసయ్య మీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటున్నందుకే నీకు వందనాలు, ప్రణాళికలు ఉన్నతంగా ఉంటున్నందుకే నీకు వందనాలు. నీకే మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 అంతేకాదు, ప్రధాన యాజకులు ఎంత అడుగుతున్నా ఆయన జరగనంటున్న కార్యంనే ఆయన ప్రవచనాత్మకంగా చెప్పారు. చూసారా, తండ్రి కుడిపార్శ్వంన ఆయన వెళ్తున్న విషయం ఆయనకి తెలుసు, ఆయన అది పలికారు. అంతేకాదు, తిరిగి రానంటున్న విషయం అర్థం మేఘాల మీద తిరిగి రావడం మీరు చూస్తారు అని చెప్పారు. ఆ రోజు ప్రధాన యాజకులు ఆ మాటలు నమ్మలేదండి. ఆ రోజు ఈ మాటలు వినగానే ప్రధాన యాజకులు ఏం చేశారు? చదవండి ఆ నెక్స్ట్ మాట. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఏ దేవదూషణ మీరెప్పుడు విన్నారు? మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. చూడండి, సత్యమే చెప్పినందుకు జరగనంటున్నదే చెప్పినందుకు వారికి ఆ రోజు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఏం చేశారు? వస్త్రాలు చింపుకొని, బట్టలు చింపుకొని మరీ చెప్తున్నారు. ఏమని?
వీరు దేవదూషణ చెప్తారు. చూడండి, బట్టలు చింపుకోవడం ఎలా ఉంటుందంటే మన బల్లగుద్ది చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. వాళ్ళు బట్టలు చింపుకొని చెప్తున్న మాటలు. వీడు దేవదూషణ చేస్తున్నాడు అని మీకు అర్థమవుతుందా? తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుంటాను, నేను మరలా వస్తాను అని చెప్తున్న మాటలు దేవదూషణట. ఆ రోజు ఆ ప్రజలకు ఆయన చెప్తున్న మాటలు అర్థం కాలేదేమో. ఈరోజు ఎన్నిసార్లు ఎన్ని పరిస్థితుల్లో దేవుని మాటలు నీకు కూడా అర్థం కావట్లేదు, జ్ఞాపకం చేసుకో. అరే, ఆయన ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారో తెలుసా? ఏంటండి, తండ్రి కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళి ఆయన అధికార స్థానంలో కూర్చోడం అంత ఈజీ అనుకుంటున్నారా? అది కొన్ని యుగాల ప్రణాళిక. ఆయన మేఘాల మీద వస్తారనే మాట చాలా చిన్నగా అనిపిస్తుంది, అది కొన్ని యుగాల ప్రణాళిక. నేనుండు స్థలం నాకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్తున్న మాట కూడా కొన్ని యుగాల ప్రణాళిక. మరి భూమి ఉంది కదండి, మరి భూమి మీద మనం నివసిస్తున్నాం కదా, ఇక్కడ లేని జీవితం అక్కడ ఉంటుందా అంటే అసలు భూమి మీద జీవితం ఎటువంటి జీవితమో తెలుసా? ఒక్క మాటలో చదవండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ఏడవ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? చాలు. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా? అప్పుడు భూమి ఏంటి? యుద్ధ భూమి. విశ్రాంతి తీసుకునే భూమి కాదు ఇది. భూమి మీద విశ్రాంతిని కోరుకొని అలసిపోకు. ప్రభు కూడా విశ్రాంతి ఏం తీసుకోవాలా? ఏసే మార్గం కదా. ఏసే మార్గమా కాదా చెప్పండి? అప్పుడు యేసు మార్గంలోనే వెళ్ళాలి కదా. భూమి మీద నరుని కాలం ఏం కాలం తెలుసా? యుద్ధ కాలం. నువ్వు ప్రభువులోనికి నిజముగా ఎంటర్ అయితే నువ్వు యుద్ధంలో ఎంటర్ అయినట్టే. అసలు నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడే యుద్ధంలోనికి ఎంటర్ అయ్యావు. అందుకే యుద్ధం జరిగిన తర్వాతనే, అంటే నువ్వు భూమి మీదకి రావడానికి కూడా యుద్ధాలే జరుగుతున్నాయి గర్భంలో. అక్కడి నుంచి మొదలుకొని ఆఖరి నిమిషం వరకు యుద్ధ కాలమే. అర్థం ఎవ్రీ ఏరియాలో జయించమని అర్థం. ఆమేన్. అంతేకాదు, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? అంటే ప్రతి దినము కొరకు జీతం సిద్ధపరచబడుతుంది. ఆమేన్. ప్రతి దినము జీతం సిద్ధపరచబడుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటి? నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. అంటే ప్రతి దినం కూలివాడు ఎలా అయితే జీతం తీసుకుంటాడో అలా ప్రతి దినం మనకి కూడా జీతం సిద్ధపరచబడుతున్నది. ఆ జీతం
నివాస స్థలమై ఉంటే మంచిది. ఆమెన్. ఆయన యొద్ద ఉండు నివాస స్థలం అయితే మంచిది. ఆమెన్. భూమి మీద నరుని కాలం ఎటువంటి కాలం? యుద్ధ కాలం. అప్పుడు భూమి ఏంటి? యుద్ధ భూమి. హల్లెలూయా. నువ్వు యేసులోనికి రాగానే, లేదా యేసునిలోనికి రాగానే, క్రీస్తును ఒప్పుకొనిన దినమే నువ్వు యుద్ధ భూమిలో ఇక పోరాడడం ప్రారంభమవుతుంది. లోకంలో నేను జన్మించావు, కరెక్టే. ఆ తర్వాత నువ్వు నీటి బాప్తిస్మం తీసుకుంటున్న మరి ఒక జన్మనే కదా. నువ్వు క్రీస్తులోనికి వస్తున్నప్పుడు అదొక జన్మే కదా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని కదా చెప్తుంది వాక్యం. నువ్వు భూమిలో అడుగు పెట్టినప్పుడు యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నావు. ఎగ్జాక్ట్గా అలాగనే ఒక నీటి మూలంగా జన్మించిన వెంటనే ఆ యుద్ధం నీ ఎదురుగుండా ఓపెన్ అవుతుంది. నువ్వు ఆత్మ మూలంగా జన్మించినప్పుడు కూడా ఇంకొక లెవెల్ ఆఫ్ యుద్ధం ఓపెన్ అవుతుంది. ఆమెన్. ఇవన్నీ దేనికో తెలుసా? జయించిన వాడు అని ముద్ర రాయించడానికి. ఆమెన్. ఆమెన్ అనరే. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అని చెప్తున్నప్పుడు ప్రభు వాటిని ఏవి కూడా చూడట్లా. వాళ్ళకి సమాధానం చెప్పాలన్న చింత ఆయనకి లేదు. ఆయన జరగనై ఉంటున్న వాటిని చెబుతున్నారు. వీళ్ళకేమో బట్టలు చింపుకునేంత కోపం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఈ యుద్ధ కాలంలో కూడా ప్రజలు నీ చుట్టూ ఉన్నవారు నీ వద్ద నుండి కావాలనుకుంటున్న ఆన్సర్ చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు చూస్తున్న దాన్ని పలుకు. నువ్వు చూస్తున్న దాన్ని పలుకు. నువ్వు పలికిన దాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఇక్కడ మనుషులకి సమాధానం చెప్పాలనో వీరిని సంతోష పెట్టాలనో ప్రయత్నం చెయ్యకు. పరలోకమందు నీ కొరకు స్థలం సిద్ధపరచుచున్న వానిని సంతోషపెట్టు. ఎందుకు తెలుసా? భూమి మీద కూలివాని దినముల వంటి దినములు ఒక్కొక్క దినం కంప్లీట్ అయిపోతున్నాయి. కూలి రెడీ అవుతుంది. దేవుడు జీతం సిద్ధపరుస్తున్నారు నాన్న. ఆయన సిద్ధపరుస్తున్న నివాస స్థలంలో ఎటువంటి ఒక మాట చూద్దాం రండి. ఇటు యెషయా గ్రంథం తీయండి, 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి. 18వ వచనం నుండి 19వ వచనం, 18, 19 చదవండి. యెషయా గ్రంథం అక్కడ యెషయా గ్రంథం 45, 18, 19. 45. దేవా స్తోత్రం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస యోగ్యముగా నుండునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములోని మరుగు చోటున నేను మాటలాడలేదు. మాయా స్వరూపుడైన అయినట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులను తెలియజేయవాడునగు యెహోవాను నేనే. ఆమేన్. ఏంటంట?
ఎటువంటి యెహోవా అంట? యథార్థమైన సంగతులు తెలియచేయువాడను నేనే. హల్లెలూయా. ఆయన నివాస స్థలముగా ఉండునట్లుగా దాన్ని సృజించారట. నిరాకారంగాను ఉండడానికి దానిని ఆయన సృజించలేదట. అటువంటి భూమి నిరాకారంగా మారితే దానిని కూడా ప్రిపేర్ చేసి మరలా మనుషులకి ఇచ్చారే. ఇప్పుడు ఇటువంటి భూమి కూడా లయమైపోయి కొత్త ఆకాశం, కొత్త భూమిని సృజిస్తున్న దేవుడు నీ కొరకు, నా కొరకు అనేక నివాసములు ఆయన యొద్ద ఉంటే దానిలో నివాస స్థలం మన కొరకు సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉంటే ఇప్పుడు ఆలోచించిన ఆ నివాస స్థలం ఎలా ఉండొచ్చు? ఇంకొక మాటలో చెప్తా, యుద్ధ భూమే ఇలా ఉంటే ఆయన ఇస్తానంటున్న నివాస స్థలం ఎలా ఉండొచ్చు? హల్లెలూయా. ఈరోజు సంఘములన్నిటి యొక్క కనుదృష్టి ఆయన సిద్ధపరుస్తున్న నివాస స్థలం మీదకి మల్లును గాక. ఆమెన్. భూమి మీద ఏవేవో కావాలని, ఏవేవో చెయ్యాలని ప్రయాసపడుతూ భారం మోస్తూ నిరీక్షణ లేని వారిలాగా తిరుగుతున్న కాలం ఇంకా చాలు. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దాం తెలుసా? ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు వెళ్తానన్నారు, వెళ్ళారు. మరలా వస్తానన్నారు, రాబోతున్నారు. ఆయన నివాస స్థలంలో సిద్ధపరుస్తున్నానన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నది అదే. అయితే ఇప్పుడు సంఘముగా మన బాధ్యత ఏంటి? నేను జయించిన రీతిగా జయించు వానికి సింహాసనములు ఇస్తానని చెప్పారు కదా. ఇప్పుడు మనం అక్కడికి చేరాలి అంటే మనం కూడా ఏం చేయాలి? జయించాలి. చదవండి ఈ మాట, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. హల్లెలూయా, స్తోత్రం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. ఎవరిని కూర్చుండబెడతారట? జయించిన వానిని. ఈ భూమి యుద్ధ భూమి అండి. ఓడిపోయిన వానిని కూర్చోబెడతాను అనట్లా, జయించిన వానిని కూర్చోబెడతాను అంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మేఘారూఢుడై రాబోతున్నారు. ఈ మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన నివాస స్థలం సిద్ధపరుస్తున్నానన్నారు. ఆయన తరపు నుంచి ఆయన చెప్పిన ప్రతి మాట జరుగుతూనే ఉంది. ఇప్పుడు బాధ్యత మనది. ఆయన యుద్ధ భూమిని చూపించారు, యుద్ధంలో ఉంచారు, అన్నీ చేస్తున్నారు. జయించవలసిన బాధ్యత ఎవరిది? మనదండి. ఇప్పుడు కూడా ప్రార్థన, నువ్వు వచ్చి జయించే ప్రభు అంటే ఎలా సాధ్యమవుతుంది? అరే, ఆన్సర్ షీట్ నీ చేతికి ఇచ్చారమ్మాయి, వంట ఎవరు చేయాలి? ఆన్సర్ షీట్ నీ చేతికి ఇచ్చారు, ఎగ్జామ్ ఎవరు రాయాలి? నేను రాయాలి. వంటగది నీ చేతికి ఇచ్చారు, అగ్ని నీ చేతికి ఇచ్చారు, పాత్రలన్నీ నీ చేతికి ఇచ్చారు, వంట ఎవరు చేయాలి? నేను చేయాలి. కానీ ఇప్పుడు కూడా ప్రార్థన, రా ప్రభా వండేవా, రా ప్రభా ఈ ఆన్సర్ షీట్ నువ్వే రాసేవా అని విశ్వాసం చూపించడానికి ప్రార్థన చేస్తావు. విశ్వాసం ఎవరు చూపించాలి? హల్లెలూయా.
విశ్వాసంకి తగినట్టుగా క్రియలు చేయాలి. ఎవరు చేయాలి? ఆయన చేయాలి, మనం చేయాలి. మనం చేయాలి. ప్రార్థన ఏమని చేస్తాం? నేను చేయడానికి నువ్వు నువ్వు హెల్ప్ చేస్తారు. ఒక అడుగు వేయి. ఉన్న స్థలంలోనే కూర్చొని సోమరిపోతుల్లాగా ఉంటే ఎక్కడ పొలం నిండుతుంది? ఎలా ఫలం వస్తుంది? ఎలా జీతం పొందుతాం? ఆయన చెప్పిన మాటల మీద నిజంగా నమ్మిక ఉంచితే అసలు అపవాది ఆనాడే ఓడిపోతాడండి. ఎందుకు తెలుసా? నీకు అది లేదు ఇది లేదని చూపిస్తుంటే అక్కడ అవును కదా అని చెప్పి అక్కడ కృంగిపోతున్న దినాలే కదా ప్రతిదినం. ప్రతిదినం ఏదో ఒక చింత, ప్రతిదినం ఏదో ఒక చింత. సంఘముల గురించి చింత పెట్టుకోమ్మా. విశ్వాసం గురించి ఉన్న పోరాటం మీద చింత పెట్టుకున్నానా? మీరు గమనించండి, చుట్టూ ఉన్నవారు ఎంత విసిగిస్తున్నా సరే పొందబోతున్న దాన్ని, జరగబోతున్న దాన్ని మాత్రమే పలికే రేసయ్య. నువ్వు ఇలా అంట కదా, నువ్వు అలా అంట కదా అంటే అవును నువ్వు అన్నట్టే, అంతే. దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయలా. ఆయన లెవెల్ వేరంటున్నాను నేను. ఒక భూమినే నివాసయోగ్యంగా చేసినప్పుడు ఆయన ఎంత చక్కగా సిద్ధపరిచారు, మన కళ్ళతో చూస్తున్నాం కదా. ఇది ఒక శాంపుల్ మాత్రమే కదా. శాంపుల్ ముఖ్యమా, మెయిన్ ముఖ్యమా? అలాగైతే ఇది ఒక శాంపులే. దీనిలో జయించండి చాలా అంటున్నారు. జయించిన వాణిని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుదును. ఏంటండి ఆ లెవెల్? ఏంటండి? ఆయన ఎలాగు జయించారో అలాగు జయించాలని అర్థం. ఆయన ఎలా జయించారో ఈరోజు గ్రహిస్తావా? ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారో నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన లోకంలో ఉన్న కార్యాలకు ఎక్కువ విలువ ఇచ్చారా, వాక్యానికి విలువ ఇచ్చారా? తండ్రి చిత్తం నెరవేర్చడానికి విలువ ఇచ్చారండి. ఈరోజు నువ్వు నేను దేనికి విలువిస్తున్నాం? ఫస్ట్ ప్రయారిటీలో డిలీట్ చేయడానికి ఉంటుంది దేవుని కార్యం. కాదు, అది జయించినట్టు కాదు. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? దేవుడు సిద్ధపరుస్తున్న నివాస స్థలముల మీదకు కన్నులు మళ్లింపబడాలని, జయించు వారిగా ప్రతి ఒక్క బిడ్డ తయారవ్వాలని, మనం అందరం జయించాలని మనము మన సహోదరుల కోసం ప్రార్థన చేద్దామా? అరే, ఆకాశంలో ఉన్నవారు మన సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నారండి. మన సహోదరులు అనబడుతున్నవారు మన సహోదరుల కోసం ప్రార్థన చేద్దామన్నట్టుగా వారందరూ ఏకీభవించి వారు ఆ యోచన చేస్తున్నారు. అటువంటిది భూమి మీద ఉన్న మనం మన సహోదరుల కోసం ప్రార్థన చెయ్యొద్దా? ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణతో నింపబడాలని ప్రార్థన చేద్దాం. ప్రభువు చెప్పిన మాటలను ఇదిగో ఆనాడు ప్రధాన యాజకులకి అర్థం కాక బట్టలు చింపుకుని మరి ఆయన ఎలాగ చంపాలని ఆయన ప్లాన్ చేశారు. ఈరోజు నీకు సత్యం వినబడుతున్నప్పుడు బట్టలు చింపుకున్న అనుభవంలోకి వెళ్ళకు, కఠినపరచుకోకు, హృదయం కఠినపరచుకోకు, వాక్యమును చంపుకోకు, ఆత్మను ఆర్పుకోకు.
పొందబోతున్న దాని మీద నిరీక్షణ అధికమవునట్లుగా ప్రార్థన చేసుకుందాం. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. సంఘముల గురించి ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మనం మన గురించి, మన కుటుంబం గురించి ప్రార్థన చేసుకోవాలి. అక్క ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ స్తోత్రమయ్యా. సో మనం ఈరోజు ఏ విధంగా మనము జీవించాలి